తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. చేతిలో చిల్లి గవ్వలేదు, భారీగా పెరుగుతున్న పేదరికం, అంతర్జాతీయంగా అడుక్కునే పరిస్థితి. అయినా పాకిస్తాన్కు బుద్ధి మాత్రం రాలేదు. పహల్గాం ఉగ్రదాడికి బుద్ధి చెబుతూ భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో నీరు లేక పాక్ విలవిల్లాడుతోంది. సింధ్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఎడారిగా మారుతుంటే పాలకుల చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్పై సైనిక చర్యకు దిగుతామంటూ బీరాలు పలుకుతున్నారు. కనీసం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా అవగాహన లేని పాక్ నేతలు జల వివాదాలపై తమ ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్పై విషం చుమ్ముతున్నారు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం విషయంలో అంతర్జాతీయ స్థాయిలో కొంచెం పేరు రాగానే పాకిస్తాన్కు కొమ్ములొచ్చాయి. దాదాపు అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నా కొంచెం ఫేమ్ రాగానే తలపొగరుతో భారత్కు హెచ్చరికలు చేస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడిన పాక్ ఇప్పుడు ఏకంగా యుద్ధ హెచ్చరికలకు దిగింది. తమ నీటి భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్తో సైనిక ఘర్షణకైనా వెనకాడబోమని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బీరాలు పలికారు. స్థానిక ఏఆర్వై న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఖవాజా నీటి వనరులను పాక్ జాతీయ భద్రతతో ముడిపెట్టారు. జాతీయ భద్రత, నీటి వనరులు తమకు వేర్వేరు కావని, నీటిని భారత్ వ్యూహాత్మక ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించారు. చీనాబ్ నదీ ప్రవాహాలను భారత్ ఉద్దేశపూర్వకంగా మారుస్తోందని, తమకు దక్కాల్సిన నీటిని అడ్డుకుంటున్నట్లు తేలితే సైనిక చర్యకు దిగుతామని ఖవాజా భారత్ను హెచ్చరించే ప్రయత్నం చేశారు. తమ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లుతోందని భావిస్తే గట్టిగా స్పందించడానికి తాము వెనకాడబోమని పేర్కొన్నారు. నీటి పంపిణీ ఒప్పందాలకు సంబంధించి పాక్ అధికారులు గతంలో 115 సార్లు తనిఖీలు నిర్వహించారని చెప్పారు. ఇదే సమయంలో గత ఏడాది బలంగా క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో మాత్రం తనకు పూర్తి సమాచారం లేదని చెప్పడం ఖవాజా ద్వంద్వ వైఖరిని మరోసారి బయటపెట్టింది. గత ఏడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ వ్యవసాయ రంగానికి జీవన ఆధారమైన సింధు నదీ జలాలపై నాడు ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా పొరుగు దేశానికి భారీగా నీరు అందేది. ఆ ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో ప్రస్తుతం అంతర్గత నీటి కొరతతో పాక్ అల్లాడుతోంది. ప్రధానంగా సింధ్ బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. సింధ్ నీటిపారుదల శాఖ లెక్కల ప్రకారం నార్త్ వెస్ట్ కెనాల్లో 64.1%, రైస్ కెనాల్లో 38%, దాదూ కెనాల్లో ఏకంగా 82% నీటి లోటు ఉంది. పాక్ సాగునీటి వ్యవస్థకు కీలకమైన సుక్కూర్ బ్యారేజీ వద్ద కూడా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అంతర్గతంగా నెలకొన్న ఈ నీటి పంపిణీ వైఫల్యాలను, ప్రావిన్సుల మధ్య జల వివాదాలను కప్పిపుచ్చుకోవడానికే పాక్ నేతలు భారత్పై యుద్ధం పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.